పూరా లోకల్. ఎల్లూరి శ్రీనివాస్కి అంటే రిమాండ్కు తరలించారు, జైలు శిక్ష పడ్డది, ఇప్పుడు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఎలా అనిపించింది మీకు? అసలైన విశేషం వేరే తెలియాల్సింది ఏంటంటే శ్రీనివాస్ ఎన్ని రోజులు జైల్లో చాలా స్వచ్ఛగా చాలా ఎవరిని కనబడకుండాను మొత్తానికి ఏదో విధంగా ఒంటరిగా ఏడిచాడు కదా. అసలైన ఏడుపు ఇప్పుడు ఏడుస్తుండు కదా. ఏం ఏడుస్తున్నాడు? సమాజంలోకి రాలేకుండా, నలుగురులోకి వచ్చి మాట్లాడకుండా, నమ్మకం అనేది వచ్చి చూడకుండా మరి ఇప్పుడు ఏడుస్తున్నాడు కదా. అంతకంటే పెద్ద ఏడుపు ఉందా శిక్ష? జైల్లో నన్న కనీసం నీకు కంచంలోకి వచ్చేది అన్నం తీసుకోవా తింటే తినలేదంటే ఆయన పాడేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారా కూడా నేసేవాడు. ఓకే, అంటే ఒక మనిషికి అసలైన శిక్ష ప్రజల్లోకి రాకపోవడంలో ఇప్పుడు అవమానమే కదా. నువ్వు ఆ రోజు మంచిగా పోయినావు, బాగున్నావు, ధర్మంగా ఉన్నావు, కాపాడబడ్డప్పుడు నీకు ఎంత విలువ ఉండే. నువ్వు ఎక్కడెక్కడికి వచ్చినప్పుడు నిన్ను ఏదో ప్రజలైతే గౌరవించరుగా నిన్ను. ఆ గౌరవాన్ని నువ్వే కదా కాలద్దనుకున్నావు. మరి ఈరోజు ఎక్కడో అడవిలో చిన్న సిగ పెట్టుకొని కూర్చొని నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పకు అని అంటున్నావు అంటే అందరు నిన్ను కనిపెట్టిన రోజు నువ్వేగా నాశనం చేసుకున్నావు. వాట్ రైట్ యూ హ్యావ్? ఆయన ఇప్పుడు మంచిగా మారిపోయిండు అని రుజువు ఇంకా కావాలి. సమాజం మనం ఎంత అమాయకులం అంటే ఒకసారి ఆలోచించు. శ్రీనివాస్ని కనబడ్డాడే అనుకుందాం, సడన్గా నువ్వు పోతున్నావు, నీ దగ్గరకు వచ్చాడు, స్వామి నేను ఫలానా నాతో 10 నిమిషాలు మాట్లాడు స్వామి, ఏదైనా తిందామంటే నువ్వు తింటావా పారిపోతావా? ముమ్మాటికి మానవత దొరుకుతుందో చెప్పు, తింటావుగా? తినను, పారిపోతా శ్రీనివాస్ అడిగితే. అంటే నువ్వు అసలైన ద్రోహి నువ్వే ఉన్నావు. అయితే దగ్గర మానవత లేదు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చట్టపరంగా న్యాయపరంగా ఇప్పుడు దేవుడి పేరు చెప్పి ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు ఆయన వల్ల ఒక చీడపురుగు వల్ల మొత్తం పంటనే నాశనం అయిపోయిందని క్షమాభిక్ష పెట్టినాం కదా. క్షమాభిక్ష పెట్టినప్పటికీ కూడా వచ్చిండు శ్రీనివాసు, వచ్చి ఒక మాట అన్నాడు. మాట అనగా నువ్వు ఏమంటావు? అన్న నేను నీతో తినలేను కానీ నువ్వు 5-10 రూపాయలు ఇస్తా, నువ్వు తినేసి గమ్మున వెళ్ళిపో అన్న, నేను కనబడగన్నా వెళ్ళిపోతావు అంటే నువ్వు ఏం చేస్తావు? ఏదో ఒక సెన్సిటివ్ టాకే మాట్లాడతావు. అంతేగాని గట్టిగా మాట్లాడి తిట్టి చేసేస్తే పోవు కదా. ఎందుకు వచ్చిన పంచాయతీ వెళ్ళిపోతావు. అంటే నీ దగ్గర కూడా ఒక సెన్సిటివ్ ఉన్నదన్న కదా. ఎంత సెన్సిటివ్ ఉన్నా ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చే వరకు రాధిక అనే అమ్మాయి ఉందని జనాలకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు తెలియదు ఇంత భాగవతం నడిచింది అని. ముఖ్యంగా ఏంటంటే దేవుడి పేరు చెప్పి, ముఖ్యంగా శంకరుడి పేరు చెప్పి ఇలా జనాల్లోకి వెళ్తుంటాయి. 2-3తోటి ఇలాంటి పనులు అన్నీ నగ్న పూజలు చేయడము ఇలాంటివి చేయడం వల్ల ఆఖరికి సమాజానికి ఏ మెసేజ్ వెళ్తుంది అని కూడా అందరు ఆలోచించి ఫైనల్గా అతనికి శిక్ష పడడమే బెటర్ అని ప్రతి ఒక్క మనసు కోరుకుంది. ముఖ్యంగా దాంట్లో మీ పాత్ర కూడా ఎక్కువనే ఉంది కాబట్టి అంటే ఎక్కువ శ్రీనివాసు ఉట్టి అమాయకుడు నేను ఇప్పటికే చెప్తున్నా. తెలిసి తప్పు చేస్తే అహో తెలివిగా చేసాడు అనుకోవచ్చు. తెలివక తప్పు చేస్తే ఈయనకి తెలియక తప్పు చేస్తుండొచ్చు. వీడికి ఏంటంటే మిడిమిడి జ్ఞానం, కొంచెం తెలుసు కొంచెం తెలియదు, పొయ్యాల్లో పోయి మునిగిండు. అంటే పరిపూర్ణమైన నాలెడ్జ్ లేదు కదా. ఇక్కడ చాలా మంది ఏం ఆలోచించారు తెలుసా స్వామి, రుద్ర అంటే సాధువులని స్వాములని అరెస్ట్ చేయరు, జైళ్ళల్లో వెయ్యరు అట్లా అనుకొని ఆలోచన చేశారు. అట్లా చాలా మంది ప్రజలు అనుకున్నారు. ఈవెన్ మన అఘోరి శ్రీనివాస్ అదే ఎల్లూరి శ్రీనివాస్ కూడా అనుకున్నాడు. శ్రీనివాస్ అరెస్ట్ చేయకపోయే వాళ్ళు, అమ్మాయి రాకపోతే, రాధిక అనే అమ్మాయి, వర్షిని అమ్మాయి రాకపోతే ఆయన అరెస్ట్ చేసి రైట్స్ లేవు. యథావిధిగా తిరిగేవాడు, నగ్న పూజలు చేసేవాడు. చుట్టూరుగా ఆడోళ్ళే ఉన్నారు చూడు. ఆ యోని పూజలు అన్న వాళ్ళు ఆడామే, రాధిక అనేమి ఆడామే, వర్షిని ఆడామే, వర్షిని వాళ్ళ అమ్మ పెట్టింది. ఇట్లా ఎన్ని శాపాలు పెట్టారు. ఇన్ని పెట్టిన దాంట్లో రుజువు అయ్యబడింది ఆడదాని వల్ల. ఈయన చేసింది ఆడవాళ్ళని తక్కువ అంచనా. ఎందుకు చేశారు అది కూడా తెలియాలి ఆ మహానీయుడికి. ఆడవాళ్ళు ఎంత తక్కువ చూపైతే నువ్వు కిందున్న నీ యొక్క పురుషాంగాన్ని తీసి స్త్రీ శరీర భాగాన్ని పెట్టి పైన వృక్షోజాలు పెట్టుకొని చూపిస్తావు. అదా అవమానం. స్వామి ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఇది సమాజంలో ఉన్న అది ఒక డౌట్ అన్నమాట. ఇప్పటికీ తీరంది ఎల్లూరి శ్రీనివాస్ గురించి, అంటే అఘోరి శ్రీనివాస్ గురించి. అసలు ఏంటి ఆయన పైననేమో అలా కనిపిస్తాడు, కిందనేమో ఇలా కనిపిస్తాడు. అసలు మరి ఆడవాళ్ళు ఎలా నమ్మారు అసలు? అంటే కింద కూడా అతను మగవాడే అనే విధంగా చాలామంది నమ్మారు అంటే బయట జనాలు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో చూస్తున్నాం, ఎన్నో ఘోరాలు అవన్నీ జరుగుతున్నాయి. అసలు ఏంటి స్వామి ఆయన అసలు నిజ స్వరూపం ఏంటి, అతను అక్కడ నిజం ఏంటి? గతంలో చెప్పాము, బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. అంటే ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ ఒక మల్టీ యాంటీ ఎనర్జీస్ని అందులో ఇస్తారు. పురుషాంగాన్ని తీసేసాడు కానీ పురుషుడి యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ తీయడానికి రాదు. ఇఫ్ యూ బోర్న్ అంటే పుట్టుకతో వచ్చిన దాన్ని తీసే హక్కు ఏ దేవుడు కూడా ఇవ్వలేడు. ఈయన గారు కొన్ని ఆలోచనలు చేసి ఆ ప్రాస్టిక్యూషన్ అన్నో ఇంకేదో పోయిండని కొందరు ట్రాన్స్జెండర్స్ వచ్చి కూడా గొడవ పడ్డారని అంటే వాంటెడ్గా చేసుకున్నాడు. శ్రీనివాసు పురుషుడైతే
స్త్రీలనే పెళ్లి చేసుకోవాలి. స్త్రీ అయితే మరి స్త్రీలను ఎందుకు చేసుకుంటారు? అర్థం చేసుకో. అంటే పురుషుడే అన్నమాట. పురుషుడే కాబట్టి అదొక్కటి మనకు లాజిక్గా తెలియాలి. మాకు పిచ్చ కోపం వచ్చింది అక్కడ కదా మరి. ఆడవాళ్ళని తక్కువ చేయడం, ఒంటికాలు తపస్సు చేసి వచ్చినానంటే కోపం వచ్చింది నాకు. ఒంటికాల మీద తపస్సు చేసినోడు కుంటుతాడు, గుర్తుపెట్టుకో. 14 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు చేసిన వాడు కుంటుతాడు. ఎందుకు కుంటుతాడు స్వామి? అదేంది? తపస్సు చేస్తే బలం రావాలంటే ఈ శరీరంలో ఉన్న శక్తినంతా ఒక కాలు మీద పెట్టడం చేత ఈ కాలు అనేది వంగిపోతుంది ఇట్లా. ఎందుకంటే ఎనర్జీ అంతా ఒక దగ్గరకు వచ్చి మనిషి కొంచెం వంకర ఉంటుంది కాలు ఇట్లా. అది ఒంటికాలు తపస్సు అని అంటారు. ఈయన గారు 14 సంవత్సరాలు చేసాను వచ్చి నేను అన్నప్పుడు సస్పెక్టెడ్ వర్డ్సే. బహుశా శ్రీనివాస్ ఏమనుకుంటే ఆయన చెప్పిందే వేదశాస్త్రం అవుతుంది అనుకుంటా. ఆయన అఘోరాలు దింపారుగా అఖాడాల నుంచి కాగితం. మరి 15 అఖాడాల నుంచి వచ్చిన ఆ కాగితము కూడా అబద్ధం అంటుండే ఆయన నిన్న మొన్న. చూసావా మళ్ళీ నోరు ఎలా ఉంది చూడు. ఆ ఎవరికి తెలియదు అఖాడాలలో ఎట్లుంటాయో అంట. అఖాడాలు ఎట్లుంటాయంటే ఆ లెటర్ అబద్ధమా? ఇప్పుడు నువ్వు మంచోడు అయితే, నిజమైన నిజాయితీ పరుడు అయితే ఆ కాగితము లైవ్లో వచ్చింది కదా, తీసుకుపోయి ప్రూవ్ చేయి మనం. స్వామి మరి ఆయనకు అసలు ఫండ్స్ ఎలా వచ్చాయి? అక్కడికి ఇక్కడికి అన్నీ తిరిగాడు. ఇక్కడికి మన కుంభమేళకు తిరిగాడు, మిగతా రాష్ట్రాలకు తిరిగాడు. ఇవన్నీ అసలు ఎలా స్వామి? ఆ కార్ ఏంటి, ఆ డబ్బులు ఏంటి అతనికి? ఇవన్నీ ఇక మిస్టరీగా మిగిలిపోయాయి, చాలా మందికి తెలీదు. అంటే మీరు బాగా దగ్గర మొనగాడని మిస్టరీ ఛత్రపతి శివాజీ. ఇప్పుడు దేశం మొత్తం సంచలనంగా మారింది కదా. సంచలనంగా మారినదంతా సంచిలో పెట్టేసినాం మనం 3 నెలలు అయిపోయి. పురా లోకల్ ఛానళ్ళలో వచ్చి ఇప్పుడు మొత్తం దాన్ని లోకల్ చేసేస్తే మనల్ని కింద ఏం తిడతారు? ఇక శివరుద్ర సాధువుకి ఏం పని లేదు అని అంటారు. నా పని అంటే ఏంటంటే ధర్మం రక్షతి రక్షత అంటే ధర్మాన్ని రక్షించారు, కానీ ఆ ధర్మాన్ని ఏ విధంగా రక్షించారు అని మాత్రం చెప్పారు. సంభవామి యుగే ధర్మాన్ని రక్షించాము, కానీ ఏ విధంగా రక్షించారు అని మాత్రం చెప్పారు. కొన్ని విశేషాల్లో వచ్చాడు, ప్రూవ్ చేసేసాం ఇట్లా కాదు నాయన ఇట్లా అని. ఇప్పుడు వేరే పనులలో ఉన్నాం. మీరే ఇందాక అడిగారుగా పెద్దమ్మ గుడి విషయం అని అన్నారు. నిన్నగాక మొన్న కుకట్పల్లిలో ఒకటి ఆ అమ్మాయి మీద చిన్న పాప, మళ్ళీ వరంగల్ ఇంకేదో ఇట్లా ఎన్నెన్నెన్నో జరుగుతున్నాయి. ఇలాంటి విషయాలలో మనం ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక మనిషిని రుజువు చేసేసినాక శ్రీనివాస మీద పడి మీద పడద్దు. ఆయన గారు మారిపోయారు, ఆ మాటల్లో మర్యాద వచ్చింది కదా, కొంచెం అక్కడక్కడ కొంచెం ఉన్నది, కొంచెం మారిండు మనిషిని వదిలేద్దాం. ఇప్పుడు మళ్ళీ కూర్చుంటే శివరుద్ర సాధు ఇక నా మీద మళ్ళీ పడిండు అని ఆయన ఫీల్ అయినా, సమాజంలో ఎవరు ఫీల్ అయినా ఏముంటుంది అంటే వేరే పనులు లేవా అనుకుంటారు. పురా లోకల్ ఛానల్లో కూడా అన్ని వదిలిపెట్టేసేసి పెద్ద బయలుదేరి ఇప్పుడు పెద్దది నడుస్తుంది. మీకు కూడా తెలుసు అన్ని విషయాలు. సరే పెద్ద నడుస్తుంది అనే టాపిక్ మీ నోటి వెంటనే వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఏం నడుస్తుంది? పెద్ద టాపిక్ అడగాలి.